చాలా రోజుల తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. దాదాపు 1 మంత్ తర్వాత. నేను లాస్ట్ టైం పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళానని చెప్పినాను కదా, అంటే అప్పుడు మా మామయ్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము అనేసి ఒక వ్లాగ్ కూడా చేశాను. సో అక్కడ ఉన్నప్పుడే అనమాట, ఆ టైంలోనే మేము ఇక్కడ వాటర్ ఫాల్కి వెళ్ళినాము. బట్ మధ్యలో పండగ రావడం వల్ల సో పండగకి రిలేటెడ్ వీడియోస్ పెడుతూ నేను ఈ వీడియో ఎడిట్ చేయకుండా అలాగే పక్కన పెట్టేశాను. సో ఫైనలీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను. సో ముందు రోజు నైట్ అయితే ఫుల్ వర్షము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఫుల్ వర్షము. సో మేమైతే మా ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాము. బట్ ఆల్ ఆఫ్ సడన్ వర్షం తగ్గిపోయింది. సో మేము వెంటనే బయలుదేరామన్నమాట, వెళ్దాము అనేసి. సో ముందు రోజు వర్షం పడడం వల్ల వాటర్ బాగా వచ్చేసాయి. సో ఇక్కడ చూసారు కదా ఫ్లో మొత్తము. సో వాటర్ మొత్తం ఇలా రోడ్ పైకి వచ్చేసాయి అనమాట. అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉండినది ఆ రోజు. సో పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట, ఎందుకంటే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం కదా. వాటర్ అంటేనే వాళ్ళకు ఏంటంటే వాటర్లో ఆడుకోవడం అనేది వాళ్ళకి బాగా ఇష్టం ఉంటుంది కదా. సో వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. అండ్ మేము కూడా చాలా నెలల తర్వాత ఇలా ట్రిప్కి వెళ్తున్నాము. అంటే ఇలా ఊరికి వెళ్ళాం కానీ బట్ ఇలా పర్టికులర్లీ ట్రిప్కి అయితే చాలా నెలల తర్వాత, ఎందుకంటే ఈ కరోనా టైంలో అస్సలు ఎక్కడికి వెళ్ళడం కూడా కుదరలేదు. సో నేనైతే ఎంజాయ్ చేశాను ఆల్ ద వే టు ది వాటర్ ఫాల్, ఎందుకంటే క్లైమేట్ చాలా బాగున్నది అండ్ వ్యూస్ కూడా చుట్టుపక్కల చాలా బాగున్నది. అండ్ మేమైతే దగ్గరికి వచ్చేసాము వాటర్ ఫాల్ దగ్గరికి. సో ఇక్కడ చూసారు కదా వాటర్ ఫాల్ కనిపిస్తుంది. సో ఈ వాటర్ ఫాల్ కనిపించినప్పటి నుంచి అయితే ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్తామా అనేసి అనిపిస్తూ ఉందన్నమాట మాకైతే. సో ఇది వాటర్ ఫాల్. సో ఎంత అందంగా కనిపిస్తుందో కదా అసలు. సో నిజంగా ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేస్తే మైండ్ కూడా చాలా రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడైతే మేము వచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత ఫుల్ ఫ్లో పెరిగిందంట, ఎందుకంటే ఆ 1 వీక్ మొత్తం బాగా వర్షాలు పడ్డాయి. సో ఆ తర్వాత అయితే ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వలేదంట. సో మేమైతే కరెక్ట్ టైంకి వచ్చాము ఇక్కడికి. లక్కీలీ మాకు ఇవాళ వర్షం ఆగడం వల్ల మేము వచ్చేసామన్నమాట ఇక్కడికి. అండ్ ఇక్కడ మేము చెప్పులు కార్లోనే వదిలేసాము, ఎందుకంటే ఇక్కడ మొత్తం వాటర్ ఫ్లో అవుతుంది కదా, మొత్తం పాచి పెట్టిపోయింది. సో జారుతుందనేసి మేము చెప్పులైతే సేఫ్ సైడ్ మేము అక్కడే వదిలేసాము కార్లో. అండ్ పిల్లలకి ముందు రోజు కోల్డ్ అండ్ కఫ్ ఉన్నది. సో అక్కడికి వెళ్దామా వద్దా అనేసి మేము క్వశ్చన్ మార్క్లో ఉన్నాము. అక్కడికి వెళ్తే పిల్లలు ఆడుకుంటారు, తడిచిపోతారు అనేసి. బట్ పిల్లలు అస్సలు వినట్లేదు, వెళ్ళాలని అంటున్నారు. మేమైతే సేఫ్ సైడ్ వాళ్ళకి ఆల్రెడీ ఒక డ్రెస్ ఎక్స్ట్రా తెచ్చాము. సో ఓకే అక్కడికి వెళ్దాము, బట్ పిల్లల్ని ఎక్కువ తడవనీయకుండా సో ఆడిపిద్దామనేసి మేము వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి రాక్స్ పైన మొత్తం పాచి పెట్టిపోయింది. సో అంత జారుతుందనమాట. సో పిల్లల్ని పట్టుకోవడమే సరిపోయింది ఇక్కడ మాకు. సో చూడండి ఇక్కడ దగ్గరికి వచ్చాక ఎంత బాగా అనిపిస్తుందో. సో ఆ డ్రాప్లెట్స్ అలా ఫేస్ పైన పడుతూ ఉంటే ఎంత రిఫ్రెషింగ్గా ఉన్నదో అసలు అక్కడ. సో ఇక్కడైతే మేము ఎక్కువసేపు ఉండలేదు, పిల్లల్ని కూడా వెంటనే కిందికి పిలుచుకొని వెళ్ళాము. సో నేను ఇక్కడ పిక్ తీసుకోవాలి అని సో ఫైనలీ అయితే నేను ఇక్కడ ఒక పిక్ తీసుకున్నాను. సో ఆఫ్కోర్స్ మ్యాండేటరీ కదా, ఇంత వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చి ఇలాంటి పిక్ లేకపోతే. సో అలా వాటర్ ఫాల్ దగ్గరలో ఉండి అలా పిక్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వీడియో తీసుకోవాలని నాకు బాగా ఇష్టం. సో ఏదో అలా ట్రై చేశాను నేను. దూరం నుంచి అయితే వాటర్ ఫాల్స్ ఇలా కనిపిస్తున్నాయి అండ్ వాటర్ మొత్తం కింది పక్కకి ఫ్లో అవుతూ ఉంది ఇటుపక్క. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము సెకండ్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇటుపక్క అయితే కార్ వెళ్ళదంట. సో మేము కార్ అక్కడే పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 1/2 to 1 కిలోమీటర్ అలా డిస్టెన్స్ ఉండొచ్చు.
సో కొండల మధ్యలో అండ్ చెట్ల మధ్యలో ఇలా నడుచుకుంటూ వెళ్ళడానికి చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్లీ ఎండ కూడా లేదు కదా, కూల్గా ఉంది. సో ఎలాంటి నాయిస్ లేదు. సో బర్డ్స్ సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో చాలా బాగా అనిపించింది అసలు. అండ్ ఎస్, నేను మీకు ఈ ప్లేస్ చెప్పలేదు కదా, ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్ యాడికి దగ్గర ఉందన్నమాట ఈ వాటర్ ఫాల్. సో ఇక్కడ చూడండి, మేఘన అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. సో వ్యూ చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడైతే ఒక బర్డ్ అంటే నెస్ట్ కట్టుకుంటూ ఉంది. సో నేను వీడియో తీసే టైంకి అయితే అక్కడ లేదు, నాకు కనిపించలేదు. సో జూమ్ చేసి చూశాను, బట్ నాకు కనిపించలేదు ఇక్కడ. సో నెస్ట్ అయితే ఇక్కడ ఉంది. సో సెకండ్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇలా 2 చోట్ల వాటర్ దాటుకొని అటుపక్క వెళ్ళాలంట. సో వర్షాలు బాగా పడడం వల్ల వాటర్ బాగా వచ్చేసాయి. అండ్ ఇక్కడ వాటర్ ఫ్లో కూడా నాకు కొంచెం ఎక్కువనే అనిపించింది. మేఘనానైతే వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు అండ్ అన్న కూడా వాళ్ళ పిల్లల్ని ఎత్తుకున్నాడు. సో నేనైతే వీడియో తీద్దాం అనుకున్నాను కంప్లీట్గా ఎక్కడి నుంచి అక్కడ దాటుకునేది, బట్ నాకు అంత ధైర్యం చాలేదు. నాకు కొంచెం భయం ఎక్కువనే వాటర్ అంటే. అండ్ ఇక్కడ ఫ్లో కూడా కొంచెం ఎక్కువనే అనిపించింది. బట్ లక్కీలీ ఏంటంటే ఇక్కడ 2-3 పిల్లలు అక్కడ నిలబడుకున్నారనమాట, కొంచెం హెల్ప్ చేస్తున్నారు అక్కడ దాటుకోవడానికి. సో కొంచెం ధైర్యంగా ఉన్నాను నేను. సో కొంచెం అడ్వెంచరస్గానే అనిపించింది, కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఈ ట్రిప్ అయితే మొత్తానికి బాగా ఎంజాయ్ చేశాం మేము. సో ఫస్ట్ అయితే అక్కడ దాటుకొని వచ్చేసాము. సో ఇది సెకండ్ వన్. సో ఇక్కడంటే ఫ్లో అంత ఎక్కువ అనిపించలేదు. సో ఈజీగా దాటుకోగలిగినాము. సో అంత భయమేం అనిపించలేదు ఇక్కడైతే. సో ఫస్ట్ వనే కొద్దిగా భయంగా ఉన్నది, ఫ్లో బాగా ఎక్కువ ఉన్నది అక్కడ. సో ఫైనలీ వచ్చేసామన్నమాట. సో వాటర్ ఫాల్ అయితే ఇప్పుడు ఇక్కడ దగ్గరే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాటర్ ఫాల్ కన్నా సెకండ్ వాటర్ ఫాల్ బాగుంటుంది అన్నారు. బట్ నాకైతే నిజం చెప్పాలంటే ఫస్ట్ వాటర్ ఫాల్ చాలా బాగా నచ్చింది. బట్ ఇక్కడ సెకండ్ వాటర్ ఫాల్ దగ్గర ఏంటంటే ఆడుకోవడానికి చాలా బాగుంది. అండ్ వేరే ఆంటీ అక్కడ ఉందన్నమాట, ఆంటీ చెప్పారు ఇక్కడ వాటర్ కూడా కొద్దిగా అంటే అంత కూల్గా లేవు యాజ్ కంపేర్ టు ఫస్ట్ వాటర్ ఫాల్. ఇక్కడ కొద్దిగా వెచ్చగా ఉన్నాయి వాటర్ అన్నారు. అంటే అలా ఎలా ఉంటాయి అని నేను అనుకున్నాను, బట్ నేను అక్కడికి వెళ్ళాక చూస్తే రియలీ వాటర్ అయితే అంత కూల్గా లేవు. బట్ అది ఎలా పాసిబుల్ నాకు కూడా తెలీదు, బట్ ఐ మై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ దాట్. సో ఇక్కడ వాటర్ కనిపించగానే మా పాప అయితే వాళ్ళ డాడీ బ్యాక్ పైన ఎక్కేస్తుందనమాట. తనకు వాటర్ అంటే బాగా భయం, బట్ ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా అంతే ఉంది వాటర్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలని, బట్ భయం కూడా అంతే ఉంది తనకి. సో ఇక్కడ మా వారు పైకి ఎక్కుతూ ఉన్నారు. సో ఈయనకు బాగా ఇంట్రెస్ట్ అనమాట, అంటే కొత్తగా మంచిగా ఫొటోస్ తీసుకోవడం అనేది బాగా ఇంట్రెస్ట్. అండ్ చాలామంది ఇక్కడ పైకి ఎక్కారు, సో నేను కూడా వెళ్తాననేసి వెళ్ళాడనమాట. సో దేర్ హీ ఈజ్. ఆ తర్వాత అన్నయ్య కూడా వెళ్ళారు. సో ఇద్దరు ఎక్కుతూ ఉన్నారు పైకి. సో ఫైనలీ వీళ్ళైతే చేరుకున్నారు అక్కడికి. అండ్ దిస్ వన్ ఇస్ ద పిక్. సో
సో కొద్దిసేపు అక్కడ పిల్లల్ని ఆడిపించుకున్నాము. సో అక్కడ ఆడుకోవడానికి కూడా బాగుంది. అండ్ అక్కడ ఆడిపించుకున్న తర్వాత మేము ఆ తర్వాత బయలుదేరామన్నమాట అక్కడి నుంచి. సో చాలా రోజుల తర్వాత బ్రేక్ దొరికింది. సో రోజులైతే కాదు, చాలా నెలల తర్వాత. సో పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అండ్ ఆఫ్ కోర్స్ మేము కూడా. సో మేము ఇక్కడి నుంచి బయలుదేరాక ఆఫ్టర్నూన్ అయితే బయట ధాబాలో ఒక చోట మేము లంచ్ చేసుకున్నాము. అండ్ అక్కడి నుంచి ఈవినింగ్ మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో అక్కడ తీసుకున్న పిక్స్ కొన్ని ఇక్కడ షేర్ చేస్తాను. సో చూడండి. సో ఇది మా ట్రిప్ గురించి మొత్తం. సో మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది. బెల్ పైన క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా ఆ నోటిఫికేషన్ అనేది ముందుగా మీ దాకా వస్తుంది. సో ఓకే అండి, ఇప్పటికైతే బాయ్, టేక్ కేర్. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.